హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ బగర్ స్టడీ సర్కిల్. మనకు తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. ఈ విధంగానే ఒక 2-3 డేస్లో మనకి అంటే ఈ జరిగిన 2-3 డేస్లో టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన రిజల్ట్స్ చూడండి. ఒకటి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క రిజల్ట్స్ వచ్చేసాయి. అలాగే దీనికంటే ముందు ఫస్ట్ మనకి స్టాఫ్ నర్సెస్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చింది. అది టీఎస్పీఎస్సీది కాదు. ఆ రిజల్ట్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ నిర్వహించిన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్ ఈ రిలేటెడ్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. సెలెక్షన్ లిస్ట్ అనేది, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి హారిజాంటల్ రిజర్వేషన్ పైన ఇష్యూ నడుస్తుంది కదా, ఈ ఇష్యూని ఈ రోజు ఇంకా రేపు జరిగే మీటింగ్స్లో నుంచి ఒక రిపోర్ట్ అనేది తీసుకొచ్చి, ఏదైనా ఒక జీవో కానీ తీసుకొచ్చి రిజల్ట్స్ని వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్స్ చూసినట్లయితే గ్రూప్ 4 ఏఈఏడబ్ల్యూ అలాగే టీఆర్ఈఆర్బి వాళ్ళు నిర్వహించిన గురుకుల ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఈ 7 to 10 డేస్లో రావచ్చు అనేది మనకు తెలుస్తుంది. సో ఎవరైతే విద్యార్థులు మెరిట్ లిస్ట్కి క్వాలిఫై అవుతారన్న వారు ఉన్నారో మీరు కీ చూసుకునే ఉంటారు. సో ఎవరైతే మెరిట్ లిస్ట్కి క్వాలిఫై అవుతామన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నింటిని ఒక దగ్గర పెట్టుకోండి. సర్టిఫికేట్స్ ఏ ఫార్మాట్లో ఉండేది కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పటికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 10 డేస్లో మ్యాక్సిమం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు మీ సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకోండి. నేను కూడా చెప్తాను టీఎస్పీఎస్సీ యొక్క సర్టిఫికేట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి. అవి వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 to 2 వీక్స్లో అంతా రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ఏమైనా అనుకోవచ్చు, ఎలక్షన్ స్టంట్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ మనకి చూసినట్లయితే 2 రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదా, మీరు ఆలస్యం చేయకుండా సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి రిలేటెడ్ న్యూస్ అనేది టీఎస్పీఎస్సీ ఇంకా తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్ రిలేటెడ్ న్యూస్. అలాగే ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకుంటున్నా, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఈఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను స్పెషల్గా ఒక ఛానల్ అనేది క్రియేట్ చేశాను, సివిల్ బై భగత్ అని. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేను డీల్ చేస్తాను. సో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు ఈ క్లాసెస్ని చూడొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు అక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్స్ చెప్పాలి, మీకు క్రాష్ కోర్స్ తీసుకోవాలా, ఆబ్జెక్టివ్ వేలో వెళ్ళాలా, అన్నీ అక్కడ డిస్కస్ చేస్తాను. దిస్ ఛానల్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ జనరల్ స్టడీస్ అన్నట్టు. బగర్ స్టడీ సర్కిల్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ జనరల్ స్టడీస్. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారో అక్కడ జాయిన్ అవ్వండి, జనరల్ స్టడీస్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో ఇక్కడ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.